ఒకసారి గాడిద ఇంకా వీధిలో ఉండే శునకం మధ్య ఒక షరతు ఏర్పడింది. ఎవరైతే పరిగెత్తి పరుగు పందెంలో గెలుస్తారో ఇక వారు సింహాసనంపై కూర్చుని పాలించవచ్చని. పరుగు పందెం ప్రారంభమైంది. శునకం ఎంతో సంతోషంగా ఉంది. శునకం అనుకుంటూ ఉంది, నేను చాలా వేగంగా పరిగెడతాను కాబట్టి గాడిదను ఎంతో సునాయాసంగా ఓడించవచ్చని. ఇక వారిద్దరూ పరిగెత్తడం మొదలుపెట్టారు. కానీ పాపం ఆ శునకానికి తెలియదు ప్రతి వీధిలో అనేక శునకాలు ఉంటాయని. అవి ఈ శునకాన్ని ముందుకు సాగనివ్వని. ఇక జరిగింది కూడా అదే. అలాగే ఆ శునకం పరిగెత్తిన ప్రతి వీధిలోని శునకాలు దానిపై దాడి చేశాయి. ఆ శునకం మిగతా శునకాలతో పోరాడుతూ ఏదో విధంగా అనుకున్న స్థలానికి చేరుకుంటుంది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అప్పటికే ఆ గాడిద సింహాసనంపై కూర్చుని రాజ్యం చేస్తూ ఉంటుంది. పాపం ఆ శునకం అనుకుంది, అయ్యో నా జాతి కుక్కలే నాపై దాడి చేసి నన్ను అడ్డుకోకుండా ఉంటే నేను ఈరోజు రాజునై వారికి లాభాన్ని చేకూర్చేవాడిని కదా అని. ఇక మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మన సొంత వాళ్ళే మనల్ని గెలవనివ్వరు. ఈ ప్రపంచంలో మనల్ని పరమశత్రువులుగా భావించి అడ్డుకునే వారందరూ కూడా మన సొంత వాళ్ళే కాదంటారా?